ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవా చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, నా వారలకు దుర్యోధనాదులు పాండుపుత్రులకు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమియగు కురుక్షేత్రమున చేరి ఏమి చేసిరి అని ప్రశ్నించెను. ధర్మ శబ్దంతో గీత ప్రారంభమైనది. అది మంగళవాచకము. ధర్మము అను పదమును మొట్టమొదట ప్రయోగించడం ద్వారా వ్యాస మహర్షి గీతకు మంగళాచరణం కావించారు. ఏలానినా భగవానుడు ధర్మస్వరూపుడు. ధర్మ శబ్దోచ్చారణముచే భగవన్నామమునే వ్యాసులు కీర్తించినట్లయినది. గీతా గ్రంథం యొక్క లక్ష్యము, సారాంశము ఈ మొదటి పదమునందే తేల్చివేయబడినది. అదియే ధర్మము. అట్టి ధర్మోద్ధరణము కొరకే లోకములో భగవంతుడు అవతరించుచుండును. ఇక్కడ ధృతరాష్ట్రుడనగా రాష్ట్రమును ధరించినవాడు అని అర్థం. తనది కాని రాష్ట్రమును తనదని భావించువాడే ధృతరాష్ట్రుడు. ఈ ప్రపంచము, దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మున్నగునవి దృశ్యములు. అవి తాను కాదు. చూసే ఆత్మ యొక్కటే తాను కాని దేహాది దృశ్య పదార్థములు కాదు. కానీ అజ్ఞాని తనది కానట్టి అనగా ఆత్మేతరమైనట్టి దేహాది దృశ్య రూపమును తనదిగా తలచి దానిపై మమత్వము, అహంభావము కలిగి ఉండుచున్నాడు. కనుకనే అతడు ధృతరాష్ట్రుడు. అజ్ఞాన భావముతో కూడి ఉండి వారందరూ కూడా ధృతరాష్ట్రులే ఎగుదురు. గీతాజ్ఞాన శ్రవణముచే అట్టి అజ్ఞానము, అంధత్వము రూపుమాపుకొనుట ప్రతివాని యొక్క కర్తవ్యమై ఉన్నది.